చూడండి, మనం ఈరోజు ప్రెగ్నెన్సీ తర్వాత వాట్ ఆర్ ద ప్రికాషన్స్ అండ్ ఎప్పుడెప్పుడు ఎటువంటి స్కాన్స్ చేయించుకోవాలి అనేది వి విల్ డిస్కస్. హాయ్, ఐఎమ్ డాక్టర్ ఫజల్ నిసా, గైనకాలజిస్ట్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, హిరా ఫర్టిలిటీ సెంటర్, క్లినికల్ హెడ్, టోలిచోకి అండ్ శంషాబాద్. మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, ఒక పీరియడ్ దాటినాక సే సపోజ్ 19th ఆగస్ట్ మీకు లాస్ట్ పీరియడ్, ఈ రోజు 19th సెప్టెంబర్. సో 19th సెప్టెంబర్ దాటినాక ఒక 1 వీక్ ఆర్ 5 days అయింది అంటే మనము ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవచ్చు. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ వచ్చేసి మనం మోస్ట్ ఆఫ్ దెమ్ యూపీటీతో చేయించుకుంటాం, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్. అందులో డబల్ లైన్ అనేది వస్తుంది కదా, కిట్ అనేది డబల్ లైన్ వస్తుంది. సో దెన్ బట్ దానికి కన్ఫర్మేటరీ టెస్ట్ వచ్చేసి బీటా హెచ్సిజీ. సో బీటా హెచ్సిజీ వచ్చేసి మనకి బ్లడ్ లోంచి తీస్తారు ఆ టెస్ట్, అండ్ ఇట్ ఈస్ అ కన్ఫర్మేటరీ టెస్ట్ మనకి. సో కన్ఫర్మేటరీ టెస్ట్ అంటే మోర్ దాన్ 100 స్కోర్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఒక ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయినట్టు ఆ బీటా హెచ్సిజీ అనేది. సో ఇప్పుడు బీటా హెచ్సిజీ పాజిటివ్ వచ్చినాక ఒక 4 weeks కి, అంటే అరౌండ్ 4 to 5 weeks కి ఒక ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అని ఉంటుంది. అంటే అసలు ఆ ఫామ్ అయిన ప్రెగ్నెన్సీ గర్భసంచిలో అతికిందా లేదా వేరే ట్యూబ్స్ లో కానీ ఎక్కడైనా వేరే చోట కానీ అతికిందా అనేది మనం ఒక కన్ఫర్మేటరీ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అంటాము. దాన్ని అరౌండ్ 5 to 6 weeks. ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ లో చూడండి, జెస్టేషనల్ సాక్ అనేది వస్తుంది. ఆ జెస్టేషనల్ సాక్ వచ్చేసి మనకి ఇట్ విల్ బి లైక్ అ స్మాల్, ఒక చిన్న సర్కిల్ లాగా, బ్లాక్ సర్కిల్ ఇన్ ద యూట్రస్. సో బేబీ కనుక యూట్రస్ లో అతుక్కుంది అంటే వీఆర్ సేఫ్ అన్నట్టు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కాకుండా ఇట్ ఈస్ దేర్ ఇన్ ద యూట్రస్ అన్నట్టు. సో ఈ యూట్రస్ లో వచ్చే ప్రెగ్నెన్సీ అరౌండ్ 5.5 to 6 weeks లో మనం చూస్తాం. అండ్ ఒక 1 week దాటినాక 6 weeks లో గనక చేయించుకుంటే ఫీటల్ పోల్ అనేది వస్తుంది. ఈ సాక్ తో పాటు బేబీ ఫార్మేషన్ జస్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ అలానే ఒక 2 weeks దాటాక, అంటే అరౌండ్ 7 to 7.5 weeks మనం గనక స్కాన్ చేయించుకుంటే ఇట్ విల్ బీ లైక్ హార్ట్ బీట్ కూడా వస్తుంది అనమాట. ఆ సాక్ లోపల ఫీటల్ పోల్ వచ్చేసినాక అందులో బ్లడ్ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ బ్లడ్ ఫ్లో విల్ స్టార్ట్ విత్ ద హార్ట్. సో ఆ బేబీలో లైఫ్ వచ్చేసినట్టు అనమాట. సో ద బేబీ ఈస్ గెటింగ్ ద లైఫ్ ఇన్సైడ్ ఇట్. అంటే డెఫినెట్ గా ఆ ప్రెగ్నెన్సీ అనేది 90% కన్ఫర్మేషన్ అయినట్టు. సో మోస్ట్ ఆఫ్ ద మిస్క్యారేజెస్ ఏవైతే ఉంటాయో ఇట్ విల్ బి హ్యాపెనింగ్ బిఫోర్ దిస్. అంటే ఒక 7 to 8 weeks లోపల మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ప్రెగ్నెన్సీలో. బట్ 8 weeks కనుక దాటింది అంటే వాటి 80% ఛాన్సెస్ ఆఫ్ మిస్క్యారేజెస్ కూడా తగ్గిపోయినట్టు. సో ఒక ఫీటల్ హార్ట్ కనుక, బ్లడ్ ఫ్లో కనుక బేబీలో స్టార్ట్ అయిందంటే ఇట్ విల్ మోస్ట్లీ 90% ఆఫ్ ద కేసెస్ లో ఆ బేబీ సర్వైవ్ అవుతుంది అని కన్ఫర్మేషన్ అనమాట. 7 to 8 weeks స్కాన్ బేబీ హార్ట్ బీట్ వచ్చినప్పుడు. సో దిస్ ఇస్ అబౌట్ ద స్కాన్. అండ్ ఇప్పుడు 8 weeks వచ్చేసినాక చాలా మందికి చూడండి, దే హ్యావ్ వేరియస్ సిమ్టమ్స్ ఇన్ ద బాడీ బికాస్ బాడీ ఈస్ అండర్ గోయింగ్ అ లాట్ ఆఫ్ చేంజెస్. ప్రొజెస్ట్రాన్ హార్మోన్ పెరుగుతుంది, బీటా హెచ్సిజీ హార్మోన్ పెరుగుతుంది, ప్రొలాక్టిన్ హార్మోన్, లాక్టేషన్ హార్మోన్ కూడా పెరుగుతుంది. సో బికాస్ ఆఫ్ దిస్ దేర్ బి లాట్ ఆఫ్ వేరియేషన్స్ ఇన్ ద బాడీ. మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి 8 weeks వచ్చినప్పుడు ఎప్పుడైతే గర్భసంచి గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుందో ఆ యూరినరీ బ్యాగ్ కూడా పక్కనే ఉంటది అనమాట. సో అది ఆ యూరినరీ బ్యాగ్ ని ప్రెస్ చేస్తూ ఉంటది కాబట్టి ఫ్రీక్వెంట్ యూరినేషన్ వస్తున్నట్టు ఉంటది. లాట్ ఆఫ్ పీపుల్ దే విల్ గంటకి 2 గంటలకు ఒకసారి మాకు యూరిన్ వస్తూనే ఉంది మామ్ అంటారు. బట్ దానికోసం మనము కంప్లీట్ గా ఫ్లూయిడ్ ఇంటేక్ అనేది తగ్గించకూడదు. ఎందుకంటే ఇట్లా ఫ్లూయిడ్ ఇంటేక్ తగ్గడం వలన యూటీఐ వచ్చే ఛాన్సెస్, అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ యూటీఐ గనక ఎక్కువ అయింది అంటే మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ లో. సో దట్ విల్ బి ద ఫస్ట్ సిమ్టమ్. అండ్ అలానే మీకు చూడండి, టైర్డ్నెస్ కానీ, మూడ్ స్వింగ్స్ కానీ, ఇవి కూడా జనరల్ గా మనం చూస్తాం. ఇది కాక నోషియా, మనకి చాలా మందికి నోషియా అంటే ఎవ్రీడే మార్నింగ్ సిక్నెస్ అంటాం మనము. మార్నింగ్ లేచినా లేదా ఒక స్పెసిఫిక్ స్మెల్ చూసినా కూడా వాళ్ళకి నాజియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికోసం ఏంటంటే యువర్ డాక్టర్ విల్ ప్రిస్క్రైబ్ సమ్ ఫ్యూ మెడికేషన్స్ విచ్ విల్ హెల్ప్ ఇన్ డిక్రీజింగ్ యువర్ నాషియా అనమాట. ఈ నాషియా అండ్ వామిటింగ్స్ తగ్గించుకోవాలి అంటే ఈ పర్టికులర్ ప్రిస్క్రిప్షన్స్ ఉంటాయి. అండ్ గ్యాస్ ఎక్కువ అయ్యేవి, గ్యాస్ట్రైటిస్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బికాస్ ఆఫ్ ద ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఏమవుతుందంటే ద హోల్ సిస్టమ్ విల్ స్లో డౌన్ అనమాట. సో కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్, గ్యాస్ట్రైటిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ గ్యాస్ట్రైటిస్ ని తగ్గించుకోవాలంటే స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవాలి. అండ్ పులుపు, మసాలా, ఫ్రైట్
అండ్ డీప్ ఫ్రైడ్స్ తగ్గించుకోవాలి, బికాస్ దట్ విల్ కాజ్ మోర్ గ్యాస్ట్రిటిక్ ఇరిటేషన్ అనమాట. సో ఈ ఫ్రీక్వెంట్ స్మాల్ మీల్స్ తీసుకోవడం వల్ల, దట్టు ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవడం వలన ఈ కాన్స్టిపేషన్ అండ్ గ్యాస్ట్రైటిస్ అనేవి తగ్గి మీకు సాఫీగా ఉంటుంది. అండ్ అలానే చూసుకుంటే కొంతమందికి చూడండి, దే విల్ హ్యావ్ అన్ఎక్స్పెక్టెడ్ స్పాటింగ్ ఆర్ బ్లీడింగ్. స్పాటింగ్ అండ్ బ్లీడింగ్ ఆల్మోస్ట్ మన IVF కేసెస్ లో అయితే అరౌండ్ 70% ఆఫ్ ద పీపుల్ లో చిన్న బ్లీడింగ్ అనేది చూస్తాం మనం. ఎందుకు అంటే లాట్ ఆఫ్ హార్మోన్స్ ఆర్ బీయింగ్ గివెన్ టు దెమ్, అండ్ లాట్ ఆఫ్ మనం ఏమంటామంటే బ్లడ్ థిన్నర్స్ కూడా ఇస్తాం, ఒక్కొక్కసారి ఎకోస్ప్రిన్ ఇలాంటివి కూడా ఇస్తాం IVF లో మనం. సో ఇలా ఇచ్చినప్పుడు 60 to 70% కేసెస్ లో మనం చిన్న స్పాటింగ్ లాగా చూస్తాం. సో స్పాటింగ్ కనుక చూసామంటే ఆస్ప్రిన్ టాబ్లెట్ సంబంధించినవన్నీ ఆపేయాలి అరౌండ్ 6 to 8 weeks లో. అండ్ అలానే చూసుకుంటే వెనెవర్, బట్ ఇట్ షుడ్ బి అండర్ ద గైడెన్స్ ఆఫ్ యువర్ డాక్టర్. సో జస్ట్ మీరు ఓన్ గా కాకుండా ఒకవేళ ఇటువంటి బ్లడ్ థిన్నర్స్ ఏమైనా తీసుకుంటే అవి స్టాప్ చేయాలి అంటే అండర్ ద ప్రిస్క్రిప్షన్ ఆఫ్ యువర్ డాక్టర్ యూ హ్యావ్ టు స్టాప్ ఇట్, బికాస్ దట్ విల్ కాజ్ మోర్ బ్లీడింగ్ అనమాట. సో చిన్న చిన్న స్పాటింగ్ అయితే ఇట్ ఈస్ ఫైన్, ద బేబీ విల్ సస్టైన్. బట్ బేబీ 12 weeks వరకు ఒక బేబీ స్ట్రక్చర్ ఫామ్ అయ్యి ప్లసెంటా ఫామ్ అయ్యి గట్టిగా అవ్వాలంటే ఒక 3 months వచ్చేంత వరకు యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, బికాస్ ఏంటి అంటే బేబీ విల్ బి వెరీ వెరీ ఫ్రెజైల్. సో ఇంటర్ కోర్స్ కానీ లేదా స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్ కానీ హెవీ లిఫ్టింగ్ కానీ అండ్ అలా అని కంప్లీట్ బెడ్ రెస్ట్గా కాకుండా కొంచెం యూ హ్యావ్ టు డూ యువర్ ఓన్ యాక్టివిటీ, అండ్ ఆల్సో కొంచెం మీ ఓన్ ప్రెమైసెస్ లో ఉన్న యాక్టివిటీ, నాట్ లైక్ మ్యారథాన్ రన్స్ ఆర్ టూ మచ్ వాకింగ్, 11 kilometers 10 kilometers వాకింగ్ అట్లా కాకుండా ఆఫ్టర్ అ మీల్ నార్మల్ ఒక 15 minutes వాక్ అనేది చేసుకుంటే ఇట్ విల్ బి హెల్దీ గ్రోత్ ఫర్ యూ అండ్ ద బేబీ యాజ్ వెల్. అండ్ కొంతమందికి చూడండి, మనము ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్ అనేవి ఇస్తాం. ఎందుకంటే కొంచెం వీక్గా ఉంది బేబీ అంటే ఇంజెక్షన్స్ కానీ ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్ కానీ ఇస్తాం అనమాట. కొంచెం ప్రాపర్గా బేబీ స్ట్రాంగ్ అయ్యి అతుక్కోవడానికి అరౌండ్ 3 months వరకు ఇస్తాం మనం ఈ టాబ్లెట్స్. సో ఇలా ఇచ్చినప్పుడు కూడా గ్యాస్ట్రైటిస్ అవి ఎక్కువ అవడం వలన మనకి వేరియస్ చేంజెస్ కానీ ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. సో ఇవన్నీ మీరు పాటించి గనక ఉంటే, నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ అని పాటిస్తే యూ విల్ హ్యావ్ అ హెల్దీ బేబీ టిల్ 9th month అండ్ యూ కెన్ టేక్ యువర్ బ్యూటిఫుల్ బండిల్ ఆఫ్ జాయ్ ఒక 9th month వరకు బేబీని తీసుకెళ్ళొచ్చు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హీరా ఫర్టిలిటీ. ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి పాస్ ఆన్ చేయండి.